ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యం అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రవీణ్ శ్రీ రచించిన శ్రీలేఖలు కవిత సంపుటి పుస్తకాన్ని హీరో సుమంత్తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల్లో నిద్రాణమైన శక్తులను బయటకు తీసుకువచ్చి సమాజానికి దిక్సూచిగా రచయితలు పనిచేస్తారన్నారు. సమకాలీన ఆర్థిక సామాజిక అంశాలపై ప్రభావశీలమైన రచనలతో రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రచయితలు కొత్త కొత్త ఆలోచనలతో సామాజిక దృక్పథం కోణంలో రచనలు చేయాలని సూచించారు. నేటి సమాజంలో కొత్త పరిణామాల వల్ల కవిత్వం తన అస్తిత్వానికి కోల్పోకుండా నూతనత్వాన్ని సంతరించుకోవాలన్నారు. భ్రష్టు పట్టిన రాజకీయాల ప్రక్షాళన కోసం భవిష్యత్తులో మంచి రచనలు చేయాలని రచయిత ప్రవీణ్ను సూచించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ప్రవీణ్ను మాజీ డీసీసీ బద్రీనాథ్తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గుజ్జా కృష్ణ, నీల వెంకటేశం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేణుగోపాల్ నాయుడు, చిన్న శ్రీశైలం యాదవ్, జర్నలిస్టు సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమాజం కోసం ఆలోచించే గొప్ప గొప్ప విప్లవకారులందరూ సాహిత్యం వల్లనే, పుస్తకాల వల్లనే, రచనల వల్లనే ప్రభావితమయ్యారు. కాబట్టి ఇంకా రచయితల లోపల కొత్త కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాలు, ఇన్నోవేటివ్ ఐడియాస్, సమాజం పట్ల మరింత కమిట్మెంట్ తోటి ముందుకు పోవాల్సినటువంటి సామాజిక బాధ్యత, ఇది నైతిక బాధ్యత, సామాజిక బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ భారతదేశాన్ని గొప్ప దేశంగా, అసమానతలు లేనటువంటి, సామాజిక వివక్షతలు లేనటువంటి, ఆచరణ లేనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరికి కృషి చేయాలని సెలవు తీసుకుంటాం. కవి మనసుకి అక్షరరూపం కావచ్చు, దిశా నిర్దేశంలోని ఒక సందిగ్ధావస్థను అక్షరవస్థం చేసిన కొన్ని మాటలు కూడా కావచ్చు, నిరాశ నిస్పృహతో కూడిన భావోద్వేగం కావచ్చు, నేర్చుకోవడానికి ఏమీ లేని కావచ్చు, ఆలోచింపజేసేది కాకపోవచ్చు. అలా ఉన్నది కూడా స్వచ్ఛమైన కవిత్వమే. ప్రవీణ్ శ్రీ గారిలో నేను చూసింది వాళ్ళ ప్రవీణ్ గారు చాలా కృషితో, ఎంతో ఆలోచనతో మన తెలుగు భాష గురించి, కవిత్వం గురించి, మన లిటరేచర్ గురించి ఇంత మంచి బుక్ని ఓపెనింగ్ చేసినందుకు, ఆ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఆర్గనైజర్స్కి, ఎస్పెషల్లీ రవి గారికి అండ్